అభివృద్ధి ఎలా కలుగుతుంది అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ఈ సంవత్సరం మనందరిని అభివృద్ధి పరచాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి దేవుడు అభివృద్ధి పరచాలంటే ఎవరిని అభివృద్ధి పరుస్తాడు, అభివృద్ధి ఎలా కలుగుతుంది అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మీరు చెప్పండి, అభివృద్ధి ఎలా కలుగుతుందో? దేవుని మాట వింటే అభివృద్ధి కలిగిద్ది. వెరీ గుడ్. వెదజల్లటం వల్ల అభివృద్ధి కలిగిద్ది. వెరీ గుడ్. ఇంకా దేవుడు నరులను కలుగ చేసి వారిని ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం వల్ల అభివృద్ధి కలుగుతుంది. దేవుడు ఏం ఆశీర్వదించాడు? నరులను కలుగ చేసి మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని దీవించాడు కదా. మోషే గారు ఆదికాండం రాస్తూ మొదటి అధ్యాయంలో దేవుని ప్రణాళికను తెలియచేస్తూ అన్న మాట ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. దేవుడు తన స్వరూపమందు నరులను కలుగ చేశాడు, సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను కలుగ చేశాడు. దేవుడు వారిని ఆస్వాదించాడు. ఏ విధంగా ఆస్వాదించాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని దేవుడు ఆస్వాదించాడు. ఈ సంవత్సరంలో ఆశీర్వాదాన్ని మన కుటుంబాలన్నీ పొందుకుంటానికి దేవుడు కృప చూపును గాక. కూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబం, సీనిగారు కుటుంబం కూడా ఈ సంవత్సరము అభివృద్ధి చెందును గాక. నోవహు కుటుంబం ఆశీర్వదించబడటానికి కారణం, అభివృద్ధి చెందటానికి కారణము దేవుని ఆశీర్వాదమే. అబ్రహాము అభివృద్ధి చెందటానికి కారణము దేవుని ఆశీర్వాదమే. ఇస్సాకు కూడా నూరంతలుగా ఆశీర్వదించబడటానికి కారణము దేవుని ఆశీర్వాదమే. యాకోబు కూడా 2 గుంపులు అవటానికి కారణము దేవుని ఆశీర్వాదమే. దేవుని ఆశీర్వాదము ఈ సంవత్సరము మనందరి మీద ఉండునుగాక. అయితే మరి వీళ్ళేమి కష్టపడలేదంటారా? ఏది ఊరికే రాదు. గుండు మాస్టర్ చెబుతాడు కదా, కళ్యాణి జ్యువెల్స్ అది ఊరికే వస్తుందా డబ్బులు అని కవులు చెబుతారు, మన పెద్దలు చెబుతారు, కష్టే ఫలి అని. కష్టపడకుండా ఎలాంటి ఫలితం అన్నది ఎవరికి కలగదు అని. దేవుడు కూడా మరి ఆశీర్వాదాలు కష్టపడే వారికి ఇస్తాడు కానీ సోమరిపోతులకు ఇవ్వడు అని వాక్యంలో మనం చూస్తాం. పనిచేసే వారికే కదా, తలాంతులను పెంచేవారికే మరలా అధికారం ఇవ్వబడింది. పెంచని వాడికి అధికారం ఇవ్వబడలేదు. చెడ్డ దాసుడు అనిపించుకున్నాడు. కాబట్టి కష్టపడాలి. దేవుని సూత్రం ఏమిటంటే, సరే, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 22వ వచనం చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, అయితే నరులు కూడా కష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్య భావం ఏమిటంటే, దేవుని ఆశీర్వాదము ప్లస్ నరుని కష్టం ఈజ్ఈక్వల్ టు అభివృద్ధి. సూత్రం అది, దేవుని సూత్రం. దేవుడు ఆశీర్వదించాడు, మనం కూడా కష్టపడాలి, అప్పుడు అభివృద్ధి చెందుతాం. లేకపోతే అభివృద్ధి చెందము అన్న విషయము ఇక్కడ మనకి అర్థం అవుతా ఉంది. యాకోబు 2 గుంపులుగా అభివృద్ధి చెందాడు. దాని గురించి నువ్వు చేసిన ఉపకారములకు నేను అపాత్రుడను అని యాకోబు చెప్పుకున్నాడు. వాస్తవే కదా.
మరి యాకోబు ఏమి కష్టపడలేదా? ఏమో 32:10 చదివి తర్వాత ఇంకో వాక్యానికి వెళ్దాం. ఆ, దేవుడు యాకోబు చేసిన ఉపకారములకు ఆ అపాత్రుడు. ఆ ఆయన చేతి కర్రతోనే యోర్దాను దాటి పదరాముకి వెళ్ళాడు, లాబాను దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు 2 గుంపులయ్యాడు. ఇది అభివృద్ధి, యాకోబు అభివృద్ధి. ఆ విషయాన్ని యాకోబు చెబుతూ అన్న మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు ఎంత కష్టపడ్డాడు? యాకోబు మాటల్లో ఇందాం. 31 అధ్యాయము 6వ వచనం. యావత్ శక్తితో కొలువు చేసి, ఎంతో కష్టపడి, రాత్రనక పగలనక, ఎండకు ఎండి వానకు తడిసి క్షీణించి యావత్ శక్తితో కష్టపడ్డాడు. అయితే లాబాను జీతాలు మారవటం మొదలుపెట్టాడు. ఈ సంవత్సరం మత్సలివి అనేవాడు, ఆ తర్వాత సంవత్సరంలో సారలివి అనేవాడు. ఆ విధంగా సంవత్సరము జీతాలు మారుస్తూ వచ్చాడు. ఆ విధంగా 10 సంవత్సరాలు జరిగినాయి. 10 మార్లు మార్చాడని లేయాతోనూ రాహేలుతోనూ చెప్పాడు యాకోబు. ఆ మాటలు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. 30వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 37వ వచనం. యాకోబు ఏం చేసేవాడంటే, ఈరోజు ఈ సంవత్సరం నీకు ఈ జీతం రా అని చెప్పాడు అనుకో లాబాను. ఈయనేం చేసేవాడంటే, చదువమ్మ, సీనారు పుల్లలు తీసుకొచ్చి సువ్వలు తెచ్చి ఆ సారల కనపడ్డట్టు అక్కడక్కడ తొక్కలుసేవాడు. మచ్చలేరా పొడలేరా అన్నాడు అనుకో, ఆ సువ్వకి అక్కడక్కడ మచ్చలు పెట్టేవాడు. మచ్చలు పెట్టి ఆ మందలు నీళ్లు తాగేటప్పుడు, సూలు కట్టేటప్పుడు తీసుకొచ్చి వాటెదురుగా పెట్టేవాడు. అప్పుడు అవి నీళ్లు తాగుతూ వాటి వెంక చూసి, అప్పుడు ఆ గర్భములో మచ్చలవి పుడతానికి తయారయ్యాయి. ఇది ఆయన పడ్డ కష్టము. అందుకని పెద్దలు అంటారు, ఆ పోలికలు వచ్చినాయి అంటే ఎవరిని చూసి నీళ్ళు పోసుకుందో, అందుకని ఆ పోలికలు వచ్చినాయి అంటారు. ఆ విధానాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఇది ఆయన చేసిన కష్టము. అయితే ఈ కష్టాన్ని దేవుడు ఎలా సులువు చేశాడంటే, 31 అధ్యాయము 11వ వచనం చదువుదాం. దేవుడు స్వప్నములో యాకోబు కనిపించాడు, పిలిచాడు. నువ్వు కనులెత్తు చూడు, గొర్రెలు దాటుతా ఉన్నాయి, కట్టబోతున్నాయి. కాబట్టి సారలయ్య, మచ్చలయ్య, పొడలయ్య ఇప్పుడు నేను చూపించబోతున్నాను నీకు. కాబట్టి అదే జీతము నీకు. ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే, మీ మామ లాబాను మోసం చేస్తున్నాడు. అతను చేసేదంతా నేను చూస్తున్నాను కనుక ఈ ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు చుక్కలే చూపిస్తున్నాను కాబట్టి చుక్కలే నీ జీతం అనిపించుకో. సార్లే చూపించినప్పుడు సార్లే నా జీతం అని చెప్పు. పొడలే చూపించినప్పుడు పొడలే నా జీతం అని చెప్పు అని దేవుడు దర్శనములో చూపించేవాడు. ఇది దేవుని ఆశీర్వాదం. ఇందాక పెట్టింది యాకోబు కష్టం. ఈ 2 కలిస్తేనే 2 గుంపుల అభివృద్ధి. మీకు అర్థమైందా ఏమ్మా? కాబట్టి మనం కష్టం చేయాలి. దేవుని ఆశీర్వాదం ఉన్నా మన కష్టార్జితం ఉండాలి. అప్పుడు అభివృద్ధి కలుగుతుంది. సీనుగారు కూడా ఎంతో కష్టపడ్డాడు.
శనిగారు కూడా ఈ ఊరి కల్లుడే, ఇక్కడికి వచ్చినోడే. వచ్చినప్పుడు ఏమీ లేదు పాపం. సుబ్బారావు గారి ఇంటి పక్కన ఒక దాంట్లో అద్దెకుండేవాళ్ళు. ఇదంతా మురికి కాలవ, సరిగ్గా ఇల్లు లేదు. పిల్లలు పుట్టినప్పుడు ఉయ్యాల తొట్టి కూడా లేక చీరలో పెట్టి ఊపేది. నేను ఆ మూమెంట్ అటు వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేయరా అని అడిగేది. ప్రతి సంవత్సరము పూర్ణ ఒక విషయాన్ని చెప్పేది నాకు. ఈ సంవత్సరంలో అయ్యగారు ఇది అయ్యేటట్టు చేయి అని అడిగేది. ఆ సంవత్సరం ప్రార్థన చేశాం. దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఆ సంవత్సరం అమ్మాయి అడిగింది, కోరుకున్న జరిగేది. ఆ విధంగా వారు స్థలం కొనుక్కోగలిగారు, ఇల్లు కట్టుకోగలిగారు, బోరేయించుకోగలిగారు, చాలా సొంతమైనవి తెచ్చుకోగలిగారు, పిల్లల్ని చదివించుకోగలిగారు, ఒక స్థితికి వచ్చారు వాళ్ళు. అయితే దేవుని ఆశీర్వాదంతో పాటు వారి కష్టాలు కూడా ఉన్నాయి. ఆయన కూడా చాలా కష్టపడ్డాడు, పూర్ణ కూడా చాలా కష్టపడింది. వారు కష్టపడ్డారు. ఆ కష్టం వల్ల వారు అన్నీ సంపాదించుకోగలిగారు. కాబట్టి కష్టం ఉండాలి దేవుని ఆశీర్వాదంతో పాటు. అప్పుడే వారు అభివృద్ధి చెందుతారని వాక్యము చెబుతూ ఉంది. ఇంకా అభివృద్ధి చెంది వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి అవసరానికి దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు. సీని గారు ఎక్కువగా వర్క్ మీదే ఉండేవాడు. పూర్ణ మాత్రం రోజు ఎక్కడ పెట్టినా కూటానికి వచ్చేది, ఉదయం పనికి వెళ్ళినా కూడా ప్రార్థనకు వచ్చేది. పిల్లల్ని ఆ విధంగా చదివించుకుంటా వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి అభివృద్ధి చెందారు. జకరియా గారు చెప్పిన విధానాన్ని బట్టి ఆనాటి రాజైన ఉజ్జియా ఆ కాలములో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్ల చేశాడు. కాబట్టి దేవుణ్ణి నువ్వు ఎంతకాలము ఆశ్రయిస్తావో అంతకాలమే దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. దేవుణ్ణి కాదనుకొని, కోటాలు కాదనుకొని ఇక చాలులే అనుకుంటే అప్పుడుతోనే ఆశీర్వాదాలు ఆగిపోతుంది. ఈయనకి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఆశ్చర్యమైన సహాయం జరిగినని 15వ వచనం లాస్ట్లో మనం చూస్తాం. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 5 చదివేశాం, 15 చదువుదాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను. ఎలా కలిగింది? ఎవరు కలిగించారు? దేవుడే కలిగించాడు. ఎందుకు కలిగించాడంటే ఆశ్రయించినందుకు కలిగించాడు. 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, లాస్ట్ చూస్తాం మనం. దేవుడు అతనికి సహాయము చేసెను. దేవునికి స్తోత్రం. ఈ ఆశ్చర్యకరమైన సహాయం చేసిన వ్యక్తి గురించి ఇక్కడ రాసే 7వ వచనంలో, 15వ వచనంలో లేదు. కాబట్టి దేవుడు సహాయం చేశాడు, అతడు ఆశ్రయించాడు కాబట్టి వర్ధిల్లాడు. తర్వాత స్థిరపడ్డ తర్వాత గర్వించాడు. కాబట్టి వ్యాధిగ్రస్తుడైపోయాడు, రాజరికం కోల్పోయాడు, ఆ కుష్టు వ్యాధితోనే మరణించాడు రాజైన ఉజ్జియా. మనం చూస్తాం కదా. దేవుణ్ణి ఆశ్రయించండి పరిస్థితులు ఇంకా కఠినంగా జటిలంగా రాబోతున్నాయి కాబట్టి దేవుని సన్నిధికి రావటం చాలా అవసరము. ఇంకా ప్రార్థించటం ద్వారా కూడా అభివృద్ధి కలుగుతుంది. యాకోబు కూడా ప్రార్థించే కదా ఆశీర్వాదాలు తెచ్చుకుంది. ఎబ్బేజు కూడా ప్రార్థన ద్వారానే అభివృద్ధి చెందాడు. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనములో ఎబ్బేజు అని ఉంటుంది. దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా నీవు నన్ను ఆశ్రయించయ్యా అని ప్రార్థన చేశాడు.
నా సరిహద్దులు విశాలపరచయ్యా అని ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండయ్యని ప్రార్థన చేశాడు. కీడు రాకుండా దాని నుంచి తప్పించయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని అలాగే చేశాడు. కాబట్టి అతడు అభివృద్ధి చెందాడు. కాబట్టి ఈ సంవత్సరములో మనం ఏం ప్రార్థన చేస్తున్నామో ఆ విధంగా దేవుడు జరిగించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడు ఆయన. కాబట్టి ప్రార్థనలకు రండి, ప్రార్థన చేయండి, ఆశీర్వాదాలు పొందండి. ఇంకొకటి ఏమిటంటే నాలుగవది, మంచి సహవాసం కలిగి ఉండండి. మంచి సహవాసం కలవారు అభివృద్ధి చెందుతారు. లోతు అభివృద్ధి చెందాడు అంటే కారణం మంచి సహవాసం అయినటువంటి అబ్రహాము సహవాసం దొరకటాన్ని బట్టే. 13వ అధ్యాయము 11వ వచనం ఆదికాండంలో మనం చూస్తాం. ఏందమ్మా 5వ వచనం చదువు. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు కూడా వచ్చినాయి. వారు ఎలా అభివృద్ధి చెందారంటే వారు కలిసి నివసించలేనంతగా అభివృద్ధి చెందారు. వాళ్ళ ఆస్తి అంతగా పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ ఏదో సమస్య వచ్చింది. సమస్య ఎవరికి వచ్చింది? వాళ్ళ కాపర్లకి, వీళ్ళ కాపర్లకు వచ్చింది. దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, కానీ సాల్వ్ చేసుకోలేదు. ఆ సహవాసాన్ని విడిచిపెట్టాడు. 11వ వచనంలో మనం చూస్తున్నాం కదా. లోతు సొదొమ గొమొర్రాలను ఎన్నిక చేసుకొని వేరైపోయాడు, వెళ్ళిపోయాడు. సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందయ్య అంటే 14వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 5గురు రాజులు కలిసి వచ్చి దండెత్తి వచ్చి సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. లోతు ఆస్తి, పిల్లలు, భార్య మొత్తాన్ని వాళ్ళు పట్టుకుపోయారు. అంతా పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు, కోల్పోయాడు. మంచి సహవాసాన్ని కోల్పోతే నష్టపోతారు, కోల్పోతారు, సమస్తాన్ని పోగొట్టుకుంటారు అన్నది లోతు జీవితము ఆదర్శంగా నిలిచింది ఇక్కడ వాళ్ళకి చెప్పటానికి. ఏమ్మా, కానీ అభిమానం, ప్రేమ ఉన్నటువంటి అబ్రహాము గారు వాడు జావనివ్వండి, వాడంతటికి వాడు వెళ్ళిపోయాడు, నేనేమి వెళ్ళిపోమన్నాను వాడిని, వాడు ఆ విధంగా వెళ్ళిపోయి వాడికి అట్టనే జరగాలి అని అనుకోకుండా తన దగ్గర ఉన్న వారిని తీసుకొని వెళ్ళి 5గురు రాజులతో యుద్ధము చేసి ఆస్తి యావత్తు సంపాదించి తీసుకొచ్చి తిరిగి 16వ వచనం చదువుదాం. ఆస్తి యావత్తు తీసుకొచ్చి తమ్ముడైన లోతుకి అన్న తమ్ముడు కొడుకు కదా, ఎవరు? ఆరాను కొడుకు కదా లోతు. ఇప్పుడు ఏమన్నాడు? ఏమవుతాడు ఈయనకి? కొడుకే కదా. కానీ తమ్ముడు లాగా చూసుకున్నాడు. సహవాసములు ఏమనుకుంటారు? సహోదరులు అనుకుంటాం. తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడైనా సరే లోతు గ్రహించి నేను పోగొట్టుకోవటం వల్ల కదా నేను నష్టపోయింది, ఇక నుంచైనా కలిసి ఉందామని చెప్పాడా? చెప్పలేదు. తర్వాత కాలములో సొదొమ గొమొర్రా మీదకి శాపం వచ్చింది కదా.
దేవుడు ఎంత కృప చూపించినా, అబ్రహాము వారి కొరకు ఎంత ప్రార్థన చేసినా, 50 మంది ఉంటే కాపాడుతావా, 45 మంది ఉంటే కాపాడుతావా, 30 మంది ఉంటే ఇలా అడుక్కుంటా కనీసం 10 మంది ఉన్నా. ఎందుకంటే లోతు ఒకడు, లోతు భార్య 2, లోతు కుమార్తెలు 2, 4, వాళ్ళని చేసుకుంటానికి రెడీ అయిన వాళ్ళు 2, 6, ఇంకా 4 సంపాదించుండడా. కనీసం 10 మందన్నా ఉంటారేమో అబ్రహాము ఆశపడి కోరుకున్నాడు. కానీ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలు పాపంలో పడిపోయారు. మోయాబీలు, అమ్మోనీయులు దేవుని శత్రువులు కన్నారు, పతనం అయిపోయారు. మంచి సహవాసాన్ని పోగొట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చివరికైనా సరే, లాస్ట్కైనా సరే పతనం అవుతారు కదా. సహవాసంలో ఉండి ప్రార్థనలు చేయించుకొని ఆశీర్వదించబడి ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని కడుపు కాల్చుకొని ప్రార్థన చేసి అవసరాలన్నీ తీర్చుకున్నాక మాకు వద్దులే ఈ సహవాసం అని వెళ్ళిపోతే దేవుడు వారికి దండేసి సన్మానిస్తాడు అనుకుంటున్నారా? మీరు చేసింది చాలా మంచిదని అభినందిస్తాడు అనుకుంటున్నారా? చివరికైనా నష్టపోక తప్పదు. దేవుడు వాక్యానుసారంగా చేస్తాడు ఏదైనా. ఆ సత్యాన్ని మనం గమనించాలి. సీనుగారు అలా చేయలేదు. సీనుగారు సహవాసాన్ని అంటి పెట్టుకొని ఉన్నాడు. దేవుడు కుటుంబాన్ని అభివృద్ధి పరచునుగాక. ఇంకా అందాక మంజుల చెప్పింది దేవుని మాట వినటం వల్ల అభివృద్ధి అని. ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని మనసులో అనుకున్నాడు. గెరారులో ఉన్నాడు. గెరారు దేశానికి వచ్చాడు. అది ఫిలిస్తీన్ల దేశం కాబట్టి ఫిలిస్తీన్ల దేశంలో ఎందుకు ఉండటం, వీళ్ళు సరైన వ్యక్తులుగా ఉండరు. మా నాన్న కూడా ఒకప్పుడు ఇక్కడ ఉన్నాడు, మా నాన్న కూడా సరిగ్గా ఆదరించలేదు. వీళ్ళు ఫిలిస్తీన్ రాజు అబీమెలెకు, పీకోలు వీళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు మొదట్లో. ఎందుకులే ఐగుప్తు దేశం వెళ్దాములే అని ఆలోచించే సమయంలో దేవుడు ప్రత్యక్షమై 26వ అధ్యాయం అమ్మాయి చదువుతుంది, అందరు తీసుకోండి. 2వ వచనం. ఇస్సాకు నువ్వు ఐగుప్తు దేశంలోకి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పు దేశమునకు ఇక్కడ ఉండి పరవాసిగా జీవించు. వాళ్ళతో నీకెందుకు, వాళ్ళు ఎలా బ్రతికితే నీకెందుకు, నేనున్నాను, నేను తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెబితే ఇక ఐగుప్తు ప్రయాణం మానుకొని దేవుని మాట విని విత్తనం వేసి 100 ఫలించాడు. తర్వాత ఇంకా వ్యవసాయం చేద్దామన్న ఉద్దేశంతో అబ్రహాము గారు తవ్వించిన బావుల్ని ఫిలిస్తీన్లు పూర్తి చేశారు కదా, వాటిని తవ్వించటం మళ్ళీ మొదలు పెడితే నీళ్లు పడతా ఉంటే వాళ్ళు జగడం మాడి ఇవి మావి, మా దేశము, మా పొలాలు మావి అని లాగేసుకున్నారు. ఇక దాని జగడం మాడలేదు, గొడవ పెట్టుకోలేదు. కాబట్టి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళేది. ఆ విధంగా వెళ్తూ ఒకసాట 22వ వచనంలో వెళ్ళి మరి ఒక బావితో విన్నప్పుడు అక్కడ వాళ్ళు జగడమాడల. అరే ఇన్ని మరి న్యాయం ఉండాలి దేనికైనా, ఇన్ని బావులు ఆక్యుపైడ్ చేసుకున్నాం, అతను మంచోడు కాబట్టి గొడవ లేదు పోనీ అని అలాంటి మనసు దేవుడు ఇవ్వటం వల్ల అక్కడ. అందుకని ఇస్సాకు ఏమనంటే దేవుడు మాకు ఎడమ కలుగు చేశాడు అన్నాడు. ఎడమ కలుగు చేసి అభివృద్ధి కలుగు చేశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అభివృద్ధి కలుగు చేశాడు దేవుని మాట వినటం వల్ల. అబ్రహాము జీవితంలో కూడా ఈ మాట చూస్తాం. 22వ అధ్యాయం ఆదికాండంలో 18వ వచనం. నీవు నా మాట వినినందున భూలోకములోని
నీ సంతానం వల్ల, నీ సంతానం ఆశీర్వదించబడటమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న సంతానము కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని మాట విన్నావు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి. దేవుని మాట వింటే అభివృద్ధి చెందుతారు. ఈ సత్యాన్ని ఈ వాక్య భాగాల్లో చూస్తాం. ఇందాక అమ్మాయి ప్రియాంక అనుకుంటూ చెప్పింది, అభిషేక్ ఇద్దరు చెప్పినట్టున్నారు. ఇవ్వటం ద్వారా అమ్మాయి మాధవి ఇవ్వటం ద్వారా అభివృద్ధి, చల్లటం కూడా అన్నావు కదా. 11వ అధ్యాయం అది, సామెతల గ్రంథం 24వ వచనం. జల్లటం ద్వారా అంటే విస్తారంగా ఇవ్వటం ద్వారాగా అభివృద్ధి పొందువారు ఉన్నారు. ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి అంటే దరిద్రానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 గుంపులు ఉంటారు ఎక్కడైనా. ఇచ్చి అభివృద్ధి చెందే వాళ్ళు ఉంటారు, బిగబట్టి దారిద్ర్యానికి వచ్చే వాళ్ళు ఉంటారు. మరి కష్టజీవి అయినా కూడా మరి వారికున్న ఇబ్బందులు, వారికున్న స్టోర్ రూమ్ కొడదామంటే మొట్టమొదటిగా ఇచ్చింది సీనుగారి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశ్రయించునుగాక. నిజంగా దేవుడు ప్రతిఫలం తప్పనిసరిగా ఇస్తాడు కదా. ఈ విషయాన్ని సంఘానికి చెప్పాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సనుక్కోవద్దు, బలవంతం అనుకోవద్దు. మీ అనుకున్నట్టుగానే, మీ మనసులో అనుకున్నట్టుగా ఇవ్వాలనుకున్నది ఇయ్యండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రేమ అన్న మాట వచ్చింది కాబట్టి రేపు చెప్తాను. దేవుని ప్రేమ కలిగిన కార్యాలు ఎలా జరుగుతాయి మన పట్ల. దేవుడు ఏ కార్యం చేసినా ప్రేమ చేత చేస్తున్నాడు. అలాంటివి ఏమున్నాయి మన కుటుంబాల్లో, రేపు కుటుంబం పెట్టుకున్న కుటుంబాల్లో ప్రేమ కలిగిన కార్యాలు ఏమి జరిగినాయి అన్న అంశాన్ని రేపు ధ్యానం చేద్దాం. ఏమ్మా, దేవుడు ప్రేమిస్తే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని వాక్యం చెబుతూ ఉంది కదా. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి నష్టపోయిన దంపతులు అన్నయ్య సప్పిరాల సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవునికి ఇవ్వటం ద్వారా అభివృద్ధి ఉందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా కూడా ఈ కుటుంబాన్ని మనల్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు వీటిని పాటించగలిగితే 100% అభివృద్ధి చెందుతారు. అట్టి ధన్యతను ఈ కుటుంబానికి వచ్చిన మనందరికీ దేవుడు కలుగజేయును గాక. ఆమేన్. దేవుడి మాటను దీవించును గాక.